కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పంచారామ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలులోని తుంగభద్ర నదీ జలాలతో పుణ్యస్నానాలు చేసి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులతో కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా నెలకొన్నాయి. ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులంతా కూడా భారీగా ఆలయాలకు తరలివచ్చి స్వామి వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ముఖ్యంగా ఈ కార్తీక మాసం చివరి సోమవారం ఎట్లాంటి పూజలు నిర్వహించాలి, ఈ రోజు ప్రత్యేకత? నమస్కారం అండి. ఈరోజు కార్తీక మాసం కాబట్టి చివరి సోమవారము. ముఖ్యంగా భక్తులందరూ కూడా చాలా వరకు అన్ని సోమవారాలు పూజలు చేసినప్పటికీ కార్తీక సోమవారం నాడు చివరి సోమవారం వైభవంగా దీపోత్సవం అనేది చేసుకుంటారు. మరి పౌర్ణమి తిథి అందు కానీ ఈ చివరి సోమవారం నందు కానీ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కెనాల్ దగ్గర దీపాలు వదలడము, సత్యనారాయణ స్వామిలో ఈశ్వరుడికి అభిషేకాలు చేయించడం అనేది చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈరోజు ప్రతి నెల ప్రతి వారము ఈ యొక్క దీపోత్సవాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ చివరి సోమవారం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవాన్ని చేసుకోవడం అనేది ఈ గుడిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అన్నమాట. అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ప్రత్యేకించి సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది జరపడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇవాళ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల ఎట్లాంటి పుణ్యం జరుగుతుంది? ముఖ్యంగా ఏంటంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి పౌర్ణమి తిథి యందు నాడు మరి ఏకాదశి తిథి యందు కానీ ఈ సోమవారాలు ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ వ్రతం చేయడం ద్వారా మనకు విశేషమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ స్వామివారి కృపా కటాక్షాలు అనేది ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడ స్వామివారికి ప్రతి ఒక్కరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. కార్తీక మాసం అనేది శివకేశవులకు ప్రతీకారం చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో అందులోనూ చివరి సోమవారం కావడంతో శివుడికి కానీ ఇట్లా ఇద్దరికి కూడా ఎట్లాంటి పూజలు నిర్వహించాలి, ప్రత్యేకించి ఎట్లాంటి నామస్మరణ చేస్తూ ఈ పూజలు నిర్వహించాలి? ముఖ్యంగా ఈ శివకేశవులకు ఎటువంటి పూజ చేయాలంటే ముఖ్యంగా శివాలయాల్లో అనేది కార్తీక మాసం అనేది ఎక్కువ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అభిషేకాలు అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ విష్ణుమూర్తికి వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి ప్రత్యేకించి చేస్తారు. మరి అంతేకాకుండా భక్తులందరూ ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోములు అనేవి కూడా ఈ సోమవారాల్లో ప్రత్యేకించి చేసుకుంటుంటారు దేవాలయంలో. కాబట్టి ఇద్దరికీ కూడా ఈ యొక్క కార్తీక మాసం అనేది విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలాంటి నామస్మరణ చేసుకుంటూ పూజలు నిర్వహించాలి? ఒకవేళ ఇట్లాంటి సత్యనారాయణ వ్రతాలు కానీ ఇవన్నీ చేయలేని పక్షంలో ఎట్లాంటి నామస్మరణ చేస్తే ఓ నమ్మకం ఎట్లాంటి మంత్రాలు జపించాలి? ముఖ్యంగా భక్తులు ఏంటంటే వ్రతాలు చేయలేని వాళ్ళు కానీ అభిషేకాలు చేయలేని వాళ్ళు కానీ శక్తి లేని వారు కానీ విధంగా ఉన్నవాళ్ళు కార్తీక మాసంలో పౌర్ణమి తిథి యందు నాడు ఒక్క దీపం పెట్టినప్పటికీ వారు సంవత్సరం అంతా దీపం పెట్టలేని పరిస్థితి అంతా కూడా తొలగిపోతుంది అన్నమాట. మరి ఆ ఒక్కనాడు దీపం పెట్టడమే చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఆ విధంగా ప్రతిరోజు కూడా దీపాలు పెడుతూ ఉంటారు. ఆ దీపఫలం కూడా ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఏమీ చేయనప్పటికీ మనసులో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తే చాలు ఆ భగవంతుడు అనేవాడు కరుణిస్తాడనమాట. ఆ విధంగా శివాలయంలో ఓం నమ శివాయ అని ఒక 3 సార్లు పలికిన పరమేశ్వరుడి కృపా కటాక్షాలు అనేది ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులంతా ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరైనా సరే భక్తులు ఈ వ్రతాలు చేయలేని పక్షంలో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాలను జపిస్తూ పూజిస్తూ ఖచ్చితంగా వాళ్ళకు పుణ్యం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ అశోక్ మురళీకృష్ణ.